సార్ నమస్తే సార్. నమస్కారం అండి. 24th కి హరిహర వీరమల్లు అండ్ 31st కి కింగ్డమ్ సినిమా వస్తుంది విజయ్ దేవరకొండ గారిది. అయితే వారం గ్యాప్ లోనే ఆ సినిమా వస్తుంది. ఇక్కడ ఏం రత్నం గారేమో ఈ సినిమాకి బిజినెస్ జరగనిచ్చేటట్లుగా అనిపించట్లా, హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు, ఇంకెవరో బిజినెస్ క్లోజ్ అవ్వట్లేదు అంటున్నారు. సో మరి ఒకవేళ కింగ్డమ్ హిట్ అవుతే హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటంటారు? దీనికి హిట్తో సంబంధం ఉండదండి. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి హిట్తో సంబంధం లేదు. 4 కింగ్డమ్లు వస్తే ఒక హరిహర వీరమల్లు వాస్తవంగా అది ఒక కళాఖండం, ఒక చరిత్ర. పూర్వం మన రాజుల చరిత్ర, ఒక అద్భుతమైనటువంటి చరిత్రను పట్టుకుని ఈ కింగ్డమ్కి పోల్చకూడదు. ఎందుకంటే కింగ్డమ్ అనేది అది ఒక మామూలు సామాన్యమైన సినిమా. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా మన చరిత్రకారులు, మన వీరుల కథ ఇది. ఈ కథని కింగ్డమ్తో పోల్చకూడదు అసలు. ఈ కథకి ఇట్టు ఫ్లాపులతో సంబంధం ఉండదు. అందులోని పవన్ కళ్యాణ్ హీరో అందులో. మరి హరిహర వీరమల్లు గురించి కింగ్డమ్ గురించి పోల్చడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఒకవేళ ఎంత ఎక్కువ కమ్ముకుందాం అని ప్రయత్నం చేసినా లాస్ట్కి వచ్చేసరికి ఖచ్చితంగా హరిహర వీరమల్లే విజయం సాధిస్తుంది. అంటే ఇప్పుడు ఏం రత్నం గారు మన హైదరాబాద్ అంటే నైజాంలోనేమో 65 crores కానీ, ఆంధ్రలో 60 crores, సీడెడ్లో 27 crores ఈ విధంగా బిజినెస్ చేస్తున్నారు. సో ఇంకా క్లోజ్ అయ్యేటట్టు కనిపించట్లేదు. అండ్ వారం గ్యాప్ లోని కింగ్డమ్ తీసుకొచ్చారు. సో మరి ఇదంతా కూడా చూస్తూ ఉంటే మీరు ఈ సినిమా అసలు ముందుకు వెళ్తుంది అనుకుంటున్నారా? 100% ముందుకెళ్తుంది. హరిహర వీరమల్లు అక్కడ మీకు అర్థం కాదు. మీరు కుర్రోళ్ళు కాబట్టి, చరిత్రలు తెలియవు కాబట్టి సినిమాని సినిమాగా చూడాలి. సినిమా ఒక అద్భుత కళాఖండం వస్తుందబ్బా అక్కడ. మీరు కింగ్డమ్కి అసలు సంబంధమే లేదు. అసలు కింగ్డమ్ అనేది ఈ సినిమాకి పోలికే కాదు. అసలు పోటీయే కాదు. అసలు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు కింగ్డమ్ అనేది. కింగ్డమ్ సంవత్సరాల తర్వాత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది, ఎలాంటి హైప్ ఉండబోతుంది? చాలా మంచి హైప్ ఉంటుందమ్మా. ఆ సినిమా కూడా 4 సంవత్సరాలు కష్టపడి తీసినటువంటి ఫలితం మనం తెర మీద చూడబోతున్నాం. ఒక అద్భుత ఆవిష్కరణ. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక ఆణిముత్యం లాంటి సినిమా రాబోతుంది. దీన్ని మనసులో పెట్టుకుని ఎవరైనా మాట్లాడదు తప్ప ఇంకో సినిమాని పోల్చకూడదు, ఇంకొకరిని తక్కువ చేసి మాలాంటి వాళ్ళతో చెప్పించకూడదు. మన హరిహర వీరమల్లు అంటే హరిహర వీరమల్లే. అది పవన్ కళ్యాణ్ గారి సినిమా. దానికి ఫ్లాపు ఇట్లతో సంబంధం ఉండదు. దానికి పెట్టిన అమౌంట్కి డబుల్ అమౌంట్ ఖచ్చితంగా ప్రతి సినిమాకి వస్తుంది పవన్ కళ్యాణ్ గారి సినిమా. బాహుబలి, RRR, పుష్ప 3 లాగా ఒక మైల్ రాయి లాగా ఈ సినిమా మిగిలిపోతుంది అనుకో. 100% మిగిలిపోతుంది. బాహుబలికి ప్రభాస్కి ఏమాత్రం పేరు వచ్చిందో అలాగే పవన్ కళ్యాణ్ గారికి పేరు అవసరం లేదు, కానీ బ్రహ్మాండమైన సినిమా పవన్ కళ్యాణ్ తీశాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలుగు సినిమా చరిత్రలో, పవన్ కళ్యాణ్ గారి సినిమా చరిత్రలో ఇది ఒక మైల్ రాయిగా నిలవబోతుంది. ఖచ్చితంగా సెన్సేషనల్ మూవీ. మీరు చూస్తూ ఉండండి, మీరు చూస్తారు. అన్ని సినిమాల్లో కాదు, ఈ సినిమా మంచి పేరుతో పాటు మన తెలుగు ప్రజలకి, తెలుగు ప్రేక్షకులకి, తెలుగు సినిమా ప్రియులకి, తెలుగు సినిమా తీసేటటువంటి నిర్మాతలకి, దర్శకులకు కూడా మంచి పేరు తీసుకొస్తుంది. సినిమా అనేది ఆడేది ఆడకపోయింది అనేది మనం చెప్పేది కాదు. అది ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి కొన్ని సినిమాలు ఎంత బాగా తీసినా కూడా నిరుత్సాహపడుతుంది. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు, విజయ్ దేవరకొండ అది కింగ్డమ్ సినిమా, ఈ 2 సినిమాల్లో ఏది ఆడిద్దంటే అది మనం ఇప్పుడు చెప్పలేము. తర్వాత సినిమా చూసినాక ఆటోమేటిక్గా అందరూ చెప్తారు. అంటే ఇప్పుడు కంటెంట్ పరంగా ఉంటాయి సార్, ఓకే. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎట్లా అంటే చాలా గ్యాప్ తర్వాత వస్తుంది. ప్రేక్షకులు అంటే ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. సినిమా బాగా హిట్ అయింది అనుకో, చాలా గ్యాప్ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమా చేశారు, బాగా హిట్ అయిందని అంటారు. ఒకవేళ ఆడలేదనుకో డిజాస్టర్ అయింది అంటారు. అంతకుమించి పవన్ కళ్యాణ్కి నష్టం అంటే ఏముండదు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ స్టారు. మనమేం కొత్తగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని మనం చెప్పట్లా, ఆల్రెడీ అయిపోయింది. అంటే ఈ సినిమా ఆడినంత మాత్రాన ఆయన స్టార్డమ్ ఇంకా పెరిగేది లేదు. అలాగని సినిమా ఫెయిల్ అయినా ఆయన స్టార్డమ్ ఏమి పోయేది లేదు. సరే, ఇప్పుడు ఈ సినిమాలో కంటెంట్ ఏ విధంగా అయినా ఉండొచ్చు, బట్ ఈయన ఎంట్రీ కోసం, ఈయన స్క్రీన్ మీద చూడాలని చాలా మంది వెయిట్ చేస్తారు. సో దానికోసమైనా కూడా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నారు. మరి అక్కడ విజయ్ దేవరకొండ గారు సినిమాని ఈ డేట్ నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదని కూడా కొంతమంది అంటున్నారు. సో మరి దానికి మీరు ఏం చెప్తారు? పోస్ట్ పోన్ చేసుకోవటం అనేది అక్కడ ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ 2 సినిమాలు అయ్యి ఉంటాయి. ఎవరి సినిమా వదలాలనేది నిర్మాతల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వాడు ఫైనాన్షియల్గా చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా. వాళ్ళు ఏంటంటే ఈ పలానా డేట్ కాకుండా వేరే డేట్ పెట్టుకుంటే కొంచెం గ్యాప్ వస్తుంది. వాళ్ళు ఇంట్రెస్ట్లు తీసుకొస్తారు. సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. మరి అలాంటప్పుడు మరి వాళ్ళు ఏ డేట్ అయితే అనుకుంటారో ఆ డేట్ ప్రకారం రిలీజ్ చేస్తారు. గతంలో మనం చూసుకున్నట్టయితే
చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా, తర్వాత ప్రభాస్ గారి సినిమా, 3 సినిమాలు ఒకేసారి వచ్చినాయి. వర్షం సినిమా బాగానే ఆడింది, లక్ష్మీ నరసింహ సినిమా బాగానే ఆడింది, తర్వాత ఇంద్ర, 3 సినిమాలు కూడా బాగానే ఆడినాయి. మనకి ఏదైనా ఒక సినిమా ఒకే రోజు రిలీజ్ అవ్వాలని లేదు, గ్యాప్ రావాలని లేదు. బాగుంటే ఒకే రోజు సినిమాలు రిలీజ్ అయినవి కూడా హిట్ అయినవి, బాగలేకపోతే 2 సినిమాలు కూడా ఒకేసారి ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. ఎందుకంటే బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి, కృష్ణ గారికి, తర్వాత కృష్ణతో పాటు మన సీనియర్ ఎన్టీఆర్ గారికి చాలా మంది కూడా ఇట్లా అప్పట్లో పోటాపోటీకి వచ్చాయి. అప్పుడు సంతృప్తికరమైన పోటీ ఉండిద్ది, మంచి వాతావరణం, సినిమాలు చేసేవాళ్ళు ఎక్కువ కాలం పనిచేయటం వల్ల ఇండస్ట్రీలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ 24 క్రాఫ్ట్స్లో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఎక్కువ కాలం పనిచేసుకొని వాళ్ళు ఒక జీవనోపాధిని కొనసాగించడానికి. ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏంటంటే సినిమాలు ఎక్కువ తీస్తున్నాం, తక్కువ టైం పడుతుంది, అలాగే లాభాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని ఇంకా అధిగమించాలంటే కొంత గ్యాప్ ఇచ్చి తీయటం మంచిది నాకు తెలిసి. తట్టుకుంటుంది అనే పదం కంటే సినిమా ఏ విధంగా ఉంటుంది, ఎలా నడుస్తుందని మీరు అడగాల. సో ఏంటంటే ఇప్పుడు పవన్ అన్న చాలా రోజులు అయింది, ఒక 5 years కంటే ఎక్కువ అయింది అంటుంది. సో అభిమానులందరూ వేచి ఉన్నారు ఆయన సినిమా కోసం, ఆయన డ్యాన్స్ కోసం కానీ, ఆయన డైలాగ్స్ కోసం కానీ. మళ్ళీ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం తర్వాత వస్తున్న సినిమా కాబట్టి మళ్ళీ టోటల్ ప్రజలకు కానీ అభిమానులకు కానీ దాంట్లో ఒక మెసేజ్ ఉంటుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. నేను కూడా భావిస్తున్నా ఒక మంచి మెసేజ్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఉంటుంది దాంట్లో. సో సినిమా హిట్గా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా విజయ్ దేవరకొండ సినిమా కూడా, ఏం సినిమాది పేరు, కింగ్డమ్. తను కూడా మంచి యాక్టరు, తను కూడా బాగా యాక్టింగ్ చేస్తాడు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భాషలో సినిమాలు చాలా హిట్ అయినాయి, తన సినిమా కూడా హిట్ అయింది. సో విజయ్ దేవరకొండ సినిమా కూడా హిట్ కావాలని నేను కోరుకుంటున్నా. సార్ ఇప్పుడు హరిహర వీరమల్లు నిర్మాత ఏం రత్నం గారు అన్న బిజినెస్ అనేది ఇప్పుడు ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ విచ్ పర్పస్, దేనికోసం అంటే ట్రైలర్ వచ్చింది కదా, దానికి విపరీతమైనటువంటి ఆదరణ వచ్చింది. సో దాన్ని బట్టి చాలా ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నాడు అనే విధంగా కూడా ఒక టాక్ నడుస్తుంది. సో దానికి తోడు వారం రోజుల్లోనే కింగ్డమ్ సినిమా తీసుకొచ్చారు. మరి 2 సినిమాల మధ్య క్లాష్ ఏ విధంగా ఉంటుంది, ఏ సినిమా ఎక్కువ ఆడుతుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే ఇక పవర్ స్టార్ పవన్ అన్న సినిమా అనే ముందు రేంజ్లో ఉంటుంది. బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది పాయిజన్, కానీ అన్న పదమే ఎన్నో అనాలు దారితీస్తుంది. ఏదేమైనా సరే ఇప్పుడు పవన్ అన్న కూడా ఒక 10 years అయిన సినిమా హిట్ లేకుండే కదా, ఆ తర్వాత హిట్ కొట్టిండే కదా, ఆ తర్వాత తన ఇమేజ్ పెరిగింది కదా, ఆ తర్వాత రాజకీయంలో కొట్టుకొని వచ్చింది కదా, అట్టనే ఉంటుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా గతంలో తన సినిమా ఫ్లాప్ అయింది, ఈ సినిమా హిట్ కావచ్చు. అదే అందుకోసమని ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలని చెప్పేసి ఇప్పుడు ఈ డేట్ కాకుండా వేరే డేట్. ఏదేమైనా సరే అన్న, 2 తెలుగు రాష్ట్రాల అభిమానులు ఈ 2 సినిమాలను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నా. ఏదేమైనా సరే ఈ 2 సినిమాలు బాగా ఆడాలి, అభిమానులు కూడా ఈ సినిమాలని ఆకర్షితులు అవుతారని కోరుకుంటున్నాం. అదే నాకైతే కాస్త డౌటే నాకు, కానీ సినిమా బాగుంటే మాత్రం ఖచ్చితంగా ఆడుతుంది. అది ఏ సినిమా అయినా పర్లే, ఏ భాష అయినా పర్లే, సినిమా బాగుండాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ చూడండి, ఎక్కడది ఆ కేజీఎఫ్ సినిమా ఎక్కడ రావడం, అన్ని సినిమాలు వేసింది అయితే. కాబట్టి ఏంటంటే కానీ హరిహర వీరమల్లు సినిమా మాత్రం పోటీ రావడం కష్టమేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న క్రేజ్ అనమాట, ఆయన క్రేజ్. కానీ పవన్ కళ్యాణ్ అన్న ఇంకా ఆయన చాలా రోజుల తర్వాత రావడం, అంటే 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమా వస్తుంది, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా, ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. సో ఈ విధంగా క్రేజ్ అనేది చాలా హైలో ఉంది. మరి విజయ్ దేవరకొండ గారు ఈ డేట్ ని చేంజ్ చేసుకుంటే బాగుంటుందని కూడా కొంతమంది అంటున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మొదటి నుంచి చెప్పాడు, ఏమని నాకు పోటీ వచ్చినా పర్లేదు రండి మీకు కూడా ఆడతాయని. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడ చెప్పరా, ఎందుకంటే ఆ సినిమా గొప్ప, నా సినిమా గొప్ప, మిగతా సినిమాలు వేస్ట్ అని అయితే మాట్లాడాలి. ఆయన ఏమన్నాడో అందరూ బాగుండాలి, అన్నీ ఆడాలని. కాబట్టి వారం గ్యాప్ అనమాట. ఈ వారం గ్యాప్లోనే అర్థం అవుతుంది అందరికి, అర్థమైనా కాకపోయినా హరిహర వీరమల్లు సినిమా మాత్రం ఆడుతుంది అంతే. దేనికంటే అది దేవరకొండ గారికి కూడా ఒక హిట్ రాక ఇప్పుడు వచ్చిన 2-3 సినిమాలు కూడా ఫ్లాప్ లో ఉన్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాల్సిందే, హిట్ కావాలంటే ఖచ్చితంగా డేట్ చేంజ్ చేసుకోవాలంటున్నారు. మరి మీ అభిప్రాయం కూడా? డేట్ చేంజ్ చేసినా కూడా సినిమా బాగాలేకుంటే ఆడుతుంది, వేస్ట్. కంటెంట్ ప్రియారిటీ అంతే. సినిమా స్టోరీ బాగుండాలా, కొత్తదనం కావాలా, జనాలు అప్పుడైతే నా సినిమా పోతారో ఆదరిస్తారు. అది సినిమా హీరో కొత్తడైనా పర్లే, కొత్త భాష అయినా పర్లే, అది కన్నడ అయినా, హిందీ అయినా, తెలుగు, మలయాళం ఏదైనా కానీ
కంటెంట్ బాగుంటే అంతే, కంటెంట్ బాగుంటే తెలుగు భాషలో డబ్బింగ్ అయిందంటే చాలు అంతే. తెలుగు భాష ఉందంటే జనాలకు అర్థం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, సినిమా బాగుంటే చాలు ఆడుతుంది. ఒకవేళ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ రోజు అయినా పర్లే ఆడుతుంది. దేనికి? సినిమా బాగుండాలి. కష్టమే, ఎందుకంటే ఇక్కడ బిగ్గెస్ట్ హీరో, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, తీయక అతను డిప్యూటీ సీఎం ఆఫ్టర్ హరిహర వీరమల్లు అనే సినిమాలో నటించారు. దాని మీద ఏంటంటే ఈ సినిమా కొంచెం కష్టంగానే ఆడొచ్చు. కింగ్డమ్ అనే సినిమా కొంచెం కష్టంగానే ఆడొచ్చు. చూద్దాం. ఇదైతే మాత్రం సూపర్ డూపర్ హిట్ కొడుతుంది. ఎందుకంటే హరిహర వీరమల్లు నిర్మాత ఏం రత్నం గారు ట్రైలర్కి వచ్చినటువంటి ఆదరణను బట్టి ఎక్కువ బజ్ ఉందని చెప్పేసి బిజినెస్ కోసం ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. సో బయర్స్ అందరూ కూడా చాలా అంటే కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. మరి ఇప్పుడు ఎవరు ఎందుకు అలా ఎందుకు చేస్తారు డిమాండ్? ఇప్పుడు అది అతని పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ బట్టి వచ్చింది, కానీ అంత పబ్లిసిటీయే కానీ అంత క్రేజే కానీ, అంతేగాని దానికి డబ్బులు డిమాండ్ చేయాల్సిన పని ఏముంది? అయిపోయింది కదా. ఇప్పుడు సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఏదో ఒక 1% 2% ఉంటే అది మొత్తం ఇప్పుడు ఈ 10 daysలో క్లోజ్ చేసేసుకుంటారు. రేపు రిలీజ్కి సిద్ధం అయిపోయింది. ఫ్రీ విల్ షో కూడా ఎప్పుడో ఉంది. ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేయడం వలన మణిరత్నం గారికి ఉన్నటువంటి లాభం ఏముండదు. అదంతా పుట్టి ఫేక్ మాటలు అయి ఉంటాయి. అంతంత పెద్ద పెద్ద డైరెక్టర్లని ఇలా బ్లేమ్ చేయొద్దా? వాళ్ళు ఏమి నిన్న మొన్న వచ్చినటువంటి చిన్న డైరెక్టర్లు కారు. చిన్న డైరెక్టర్లే బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. మన వెనకమాల వచ్చి అంటే ఒక డైరెక్టర్, పెద్ద బిగ్గెస్ట్ డైరెక్టర్ వెనకమాల వచ్చినటువంటి చిన్న డైరెక్టర్లే బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. మేడం ఇప్పుడు విజయ్ దేవరకొండ గారికి కూడా రీసెంట్గా వచ్చిన 2-3 సినిమాలు కూడా ఫ్లాప్లో ఉన్నాయి. సో ఇప్పుడు రాబోయే కింగ్డమ్ సినిమా డెఫినెట్లీ ఆయనకు హిట్ కోసమే రావాలి. మరి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి దాటికి తట్టుకోలేకపోతే ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయడమే మంచిది కింగ్డమ్ సినిమా అని అంటున్నారు. సో మీరు కూడా అదే మాట చెప్తారా? పోస్ట్ పోన్ చేసుకుంటే పోతుంది. ఎందుకనంటే ఈ సినిమా దెబ్బకి ఆ సినిమా ఫేడ్ అవుట్ అయిపోతుంది. సినిమాలో దమ్ముండొచ్చు, కింగ్డమ్ అనే సినిమాలో దమ్ముండొచ్చు, మంచి స్టోరీ ఉండొచ్చు, మంచి కథ ఉండొచ్చు. అతను ఒక పోలీస్ ఆఫీసర్గా ఫస్ట్ టైం చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఫస్ట్ టైం అది పోలీస్ ఆఫీసర్గా అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. కానీ విషయం ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లుకి అది రాకపోవచ్చు. అది 31st కాకుండా ఆఫ్టర్ ఏదైనా ఉంటే దానికి ఏమన్నా రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు రిలీజ్ చేసుకుంటే ఇది దెబ్బ అయిపోద్ది. సినిమా అంత ఆడకపోవచ్చు బహుశా. ఎందుకనంటే ఇది యువతలు బిగ్గెస్ట్ హీరో కదా, మెగా పవర్ స్టార్ కదా ఇతని సినిమా ఉందంటే అతని సినిమా ఆఫ్టర్ ఇది రిలీజ్ అయిన 1 week 10 days కాదు రిలీజ్ అయిందంటే అది సినిమా అనేది కొంచెం డౌన్ అవుతుంది. కనుక దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని ఆ సినిమా ఆఫ్టర్ తర్వాత ఈ సినిమా రిలీజ్ చేసుకుంటే మంచి విజయం సాధిస్తుంది. విజయ్ దేవరకొండ గారి సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది. మంచి లాభాలు వస్తాయి సినిమాకి. అతను యాక్షనే కానీ నేను ఇందాక ట్రైలర్ చూశాను, ట్రైలర్లో కూడా బాగుంది. తన పోషణే కానీ మంచి కథను ఎన్నుకున్నారు, మంచి స్టోరీని ఎన్నుకున్నారు, మంచి హీరో క్యారెక్టర్ చేస్తున్నారు. దేనికైనా సిద్ధం సార్ అని ఒక డైలాగ్ కొట్టారు ఆయన. డైలాగ్ బాగుంది. కానీ ఈ సినిమా ఆఫ్టర్ చేసుకుంటే పోతుంది. ఇది ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు దగ్గర ఈ విజయ్ దేవరకొండ గారి సినిమా అంతగా ఆడకపోవచ్చు. దయచేసి సినిమా డిస్ట్రిబ్యూటర్లకే కానీ, సినిమా ప్రొడ్యూసర్ గారికే కానీ, సినిమా డైరెక్టర్ గారికే కానీ, సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికే కానీ, హీరో విజయ్ దేవరకొండ గారికి కానీ హరిహర వీరమల్లు లాభాలు సినిమా ఆడిపోయిన తర్వాత అప్పుడు రిలీజ్ చేసుకుంటే ఇది మంచి విజయం సాధిస్తుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకపోయినా కూడా హైప్లానే ఉంటుంది. ఆయనకి పదవి అన్నది ఒక అలంకరణ కాదు. ఆయన సేవ చేద్దామనుకున్నారు, పాలిటిక్స్ని ఎంచుకున్నారు, వచ్చారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకముందు ఏ హైప్ అయితే ఉందో ఇప్పుడు అదే హైప్ ఉంది. తేడా ఏం లేదు పెద్దగా. ఎందుకు అంటే ఈ పవన్ కళ్యాణ్ సినిమా కావాలని కాంట్రవర్సీ నడుస్తుంది, ఈ సినిమాని బ్యాన్ చేయాలని ఒక న్యూస్ అయితే వైరల్ అయితే మేబీ ఇప్పుడు ఒకటండి, ప్రతి దాంట్లోనూ పాలిటిక్స్ ఉంటాయి. ఒకరు ఎదుగుతుంటే మన చిన్న ప్రొఫెషన్లోనే బోల్డ్ అని పాలిటిక్స్ ఉన్నాయి. మరి అసలు మెయిన్ పాలిటిక్స్లోనే ఉండకుండా ఎందుకుంటాయి? ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. ఒక మంచి చేద్దామని వచ్చిన ఒక వ్యక్తికి నేచర్ సపోర్ట్ చేస్తుంది. సో గాడ్ సపోర్ట్ చేస్తాడు. ఆయన ఇప్పటి వరకు మంచిగా చేశాడు నాకు తెలిసి. మిగతా వాళ్ళు ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ కేర్ చేయకూడదు. ఆయన చేసిన మంచిగా చూద్దాం అనుకుంటున్నాను, నేను మంచిగా చూస్తున్నాను. ఇప్పటి వరకు ఉన్న పొలిటీషియన్లో ఆయన ఎలా పనిచేస్తున్నారు? కొత్తగా ఆయన చాలా బాగా వర్క్ చేస్తున్నారు. నేను కంపేర్ చేయను, వాళ్ళు ఎట్లా ఎవరి వేలో వాళ్ళు బాగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. 4 years తర్వాత ఇప్పుడు హరిహర వీరమల్లు వస్తుంది, కానీ చాలా మంది కూడా ఇప్పటికీ ఓజీ అనే మాట్లాడుతున్నారు. మీరైతే ఓజీనా హరిహర వీరమల్ల? నాకైతే హరిహర వీరమల్లు అన్నది కొంచెం నచ్చింది. ఎందుకంటే అంటే మంచి స్టోరీ అనిపిస్తుంది నాకు. నేను చూస్తే కానీ చెప్పలేము, బట్ ఏమో అన్నీ బాగుంటాయి ఓ రకంగా చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు మీరైతే?
ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి అంటే మనసున్న మహారాజు.